ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పు. వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గర చేసిన జగన్. ప్రభుత్వ వ్యవస్థలో కీలక సంస్కరణగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల పేరు చెబితే గుర్తొచ్చేది జగనే. జగన్ ఆనవాళ్లు తుడిచేయటానికే చంద్రబాబు పేరు మార్చారా? విజన్ యూనిట్స్ గా గ్రామ వార్డు సచివాలయాలు. జగన్ విజన్ ను తన విజన్ గా చెప్పుకోవడానికి పేరు మార్చారా? జగన్ అధికారంలోకి రాగానే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. జగన్ అధికారంలోకి రాగానే 2,56,000 గ్రామ వార్డు వాలంటీర్ల నియామకం. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2,56,000 వాలంటీర్ల తొలగింపు. ప్రజలందరిలో నోటెడైన గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పు ఎందుకు? రాజకీయాల్లో ఒక నాయకుడి క్రెడిట్ ను మరొక నాయకుడు లాక్కోవడం సరైనదేనా? పేరు మార్చడం ద్వారా జగన్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణ ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు విజనరీ పాలిటిక్స్ అంటే ఇదేనా? విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు వైఖరి కరెక్టేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2019లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చేశారు. ఈ వ్యవస్థ ఇప్పుడు విజన్ యూనిట్స్ గా రూపాంతరం చెందింది. ప్రజలకు పాలనను ఇంటి చెంతకు చేర్చిన జగన్ సంస్కరణను ఆయన క్రెడిట్ ను తుడిచేయడానికే ఈ పేరు మార్చారా? జగన్ విజన్ ను తన విజన్ గా చెప్పుకోవడానికి చంద్రబాబు భయపడ్డారా? అత్యంత కీలకమైన ఈ పరిపాలనా సంస్కరణ పేరు మార్పు వెనుక ఉన్న ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ 2019లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఒక విప్లవాత్మక సంస్కరణగా తీసుకువచ్చారు. ఈ వ్యవస్థ ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రజలు తమ అర్జీల కోసం అధికారుల చుట్టూ తిరిగే పద్ధతికి స్వస్తి పలికింది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఏకంగా 1,34,000 మందికి పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కల్పించింది. దీనికి తోడు 2,56,000 మంది వాలంటీర్లను నియమించింది. పాలనా వికేంద్రీకరణ చేసింది. ఈ గణాంకాలు గ్రామ సచివాలయ వ్యవస్థ పరిపాలనా సంస్కరణలతో పాటు ఉద్యోగ కల్పనలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక ప్రజలందరి నోట నానుతూ ప్రభుత్వ సేవలకు పర్యాయ పదంగా మారిన గ్రామ వార్డు సచివాలయం పేరును చంద్రబాబు విజన్ యూనిట్స్ గా మార్చడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. పేరు మార్చడం ద్వారా ఈ వ్యవస్థతో ముడిపడిన జగన్ ఆనవాళ్లను తుడిచివేయాలి అని చంద్రబాబు భావించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల పేరు చెప్పగానే ప్రజలకు గుర్తొచ్చేది జగనే. ఈ వ్యవస్థ యొక్క క్రెడిట్ ను తమ ప్రభుత్వం దక్కించుకోవడానికి, దానిని తమ విజన్ పాలిటిక్స్ లో భాగంగా చూపించుకోవడానికి ఈ పేరు మార్పు వ్యూహాన్ని అమలు చేశారు అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి రాగానే 2,56,000 మంది గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారు. జగన్ పాలనలో ఈ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇళ్లకు చేర్చి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులకు సహాయపడ్డారు. వాలంటీర్లను తొలగించడం ద్వారా పాలనా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఒక విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణ పేరును మార్చడం నైతికంగా సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక నాయకుడి క్రెడిట్ ను మరొకరు లాక్కోవడం రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ పరిపాలనలో ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయం కాదు అనే చర్చ జరుగుతోంది. జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పేద గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందారు. ఇప్పుడు పేరు మార్చడం ద్వారా ఆ విప్లవాత్మక సంస్కరణ ప్రజలు మర్చిపోతారు అని అనుకునే ఆలోచన సరైనది కాకపోవచ్చు. విజనరీ యూనిట్స్ అనే పదం నిరక్షరాస్యులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థం కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు సచివాలయాల పేరు మార్పు జగన్ కు భయపడటమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో జగన్ కు బలంగా ఉన్న పరిపాలనా వ్యవస్థ,
ఆయన క్రెడిట్ ను తుడిచిపెట్టకపోతే భవిష్యత్తులో అది తమకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది అని చంద్రబాబు భావించి ఉండవచ్చు. ఇప్పుడు పేరు మార్చడం ద్వారా చంద్రబాబు జగన్ సంస్కరణను తన విజన్ గా మలుచుకోవాలి అని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పేరు మారిన ఈ వ్యవస్థ ద్వారా అందిన సేవలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. విజన్ యూనిట్స్ గా మారిన ఈ వ్యవస్థ పేద ప్రజలకు సేవలను అదే వేగంతో సమర్థవంతంగా అందించగలిగితేనే చంద్రబాబు వ్యూహం విజయవంతం అవుతుంది. లేదంటే జగన్ తెచ్చిన వ్యవస్థను నాశనం చేశారు అనే పేరును చంద్రబాబు కూడగట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఏపీలో మోందా తుఫాన్ సందర్భంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా నివారించగలిగారు. దీంతో ఈ వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. దాని నుంచి డైవర్షన్ కోసమే చంద్రబాబు పేరు మార్చారా అనే చర్చ కూడా జరుగుతోంది.